హాయ్ హలో అందరికీ నమస్తే. మై కోడికూత ఛానల్కి స్వాగతం. ఈరోజు కొన్ని వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాం. అలనాటి పాతకాలంలో అప్పటికప్పుడు తయారు చేసే రోటు పచ్చళ్ళు 6 రకాల రోటు పచ్చళ్ళతో మీ ముందుకు వస్తున్నాం. అవేంటో ఒక్కసారి చూద్దాం రండి. ముందుగా రెసిపీ నెంబర్ 1, లేతగా ఉండే పచ్చి బీరకాయ ముక్కలతో ఒక పచ్చడి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో కట్ చేసిన బీరకాయ ముక్కలు, 2 టమాటాలు, 8 మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఆయిల్ తగినంత. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో మిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. తరువాత ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఎందుకంటే బీరకాయ తొక్క మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు
కట్ చేసిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి. చివరిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అందులో ఉప్పు, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా, టేస్టీగా బీరకాయ ముక్కలతో పచ్చడి రెడీ. రెసిపీ నెంబర్ 2. పచ్చి చిలకడ దుంపలతో ఒక చట్నీ. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి చిలకడ దుంపలు 1/2 కేజీ, చింతపండు కొద్దిగా, ఉప్పు 1 స్పూన్, 10 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, 20 ఎండుమిర్చి, ఆయిల్ 5 స్పూన్లు, పోపు దినుసులు 1 స్పూన్, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా చిలకడ దుంపలను ఇలా తీసుకొని నీట్గా పీల్ చేసుకొని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పీల్ చేసుకున్న దుంపలను ఈ విధంగా ప్లేట్లోకి తురుముకోవాలి. ఇలా తురుముకున్న మిశ్రమాన్ని
ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఇలాగా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన మిశ్రమాన్ని ముందుగా తీసుకున్న ఎండుమిర్చిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పక్కన పెట్టిన ఎండుమిర్చి, ధనియాల మిశ్రమాన్ని ఈ మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు వేసుకోవాలి.
వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే మిక్సీలో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన పచ్చి చిలకడ దుంపల పచ్చడి రెడీ. ఇప్పుడు రెసిపీ నెంబర్ 3. పుదీనాతో ఎంతో రుచికరమైన ఒక చట్నీ. ఈ పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిన్న సైజ్ 3 పుదీనా కట్టలు, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు, కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత ఆయిల్, 8 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు వేయించిన పల్లీలు, ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో రెడీ చేసుకున్న పుదీనాని వేసేసుకోవాలి. పుదీనాని వేసుకున్న తర్వాత దాంతోపాటు కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని
అందులో వేయించిన పల్లీలు, కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, దాంతోపాటే ఉప్పు, అలాగే జీలకర్ర, ముందుగా రెడీ చేసుకున్న చింతపండు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వేయించుకున్న పుదీనా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే మిగిలిన చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. రెడీ అయిన పుదీనా చట్నీని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ. రెసిపీ నెంబర్ 4. ఎంతో నోరూరించే నాటు టమాటాలతో ఒక చట్నీ. టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, 15 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆయిల్, ఉప్పు తగినంత, కరివేపాకు, కొత్తిమీర, 1/2 కప్పు వేయించిన పల్లీలు, చింతపండు, నువ్వులు, టమాటా ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నువ్వుల్ని వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి టమాటాలు ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి.
ఇలా బాగా పేస్ట్లా అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ముందుగా వేయించుకున్న నువ్వులను అందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమంలోకి ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. రెసిపీ నెంబర్ 5. లేత పొట్లకాయ ముక్కలతో ఒక పచ్చడి. పొట్లకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజులో ఉన్న ఒక పొట్లకాయ, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర, 7 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిర్చి 8 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ 5 స్పూన్లు, 1/2 కప్పు పెరుగు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు 1 స్పూన్. పొట్లకాయను పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పొట్లకాయ ముక్కలు వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి.
మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గాక అందులో కొద్దిగా చింతపండు, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మూసి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని అందులో వేసుకోవాలి. వాటిని ఒకసారి కలిపి అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వేసి ఒకసారి కలుపుకోవాలి.
ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీలో రెడీ చేసుకున్న పొట్లకాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెరుగును ఒకసారి బాగా ఇలా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పొట్లకాయ పచ్చడిలో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు పొట్లకాయ పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. రెసిపీ నెంబర్ 6, పచ్చిమిరపకాయల పచ్చడి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 15, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, వెల్లుల్లి 7, చింతపండు కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు, 3 స్పూన్ల ఆయిల్, ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి.
అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించి అందులో కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. అదే పెనంలో 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలుపుకొని అలాగే దీన్ని కూడా మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా రుచికరంగా స్పైసీగా ఉంటుంది. చూశారు కదా, స్పైసీగా పచ్చిమిరపకాయల పచ్చడి. ఇంతే, చూశారు కదా మా ఈ 6 in 1 రెసిపీస్. అంతేకాదండి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చట్నీలను తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన ఈ పాతకాలపు పచ్చళ్ళను మాత్రం మర్చిపోవద్దు. మా 6 in 1 రెసిపీస్లో మీకు నచ్చిన పచ్చడి ఏదో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి నచ్చితే కమెంట్ కూడా పెట్టండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మా కోడి కూత మీ ఇంటి వరకు వినిపిస్తుంది.